ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమశివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఉపయుక్తకరమైన పరిహారాలనే నేను చెప్పబోతున్నాను. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానంలో ఉంటున్న గురువుగారు, తృతీయ స్థానంలో ఉంటున్న కేతువు, కాస్త శని వక్రించాడు కాబట్టి శని కూడా మనకి కాస్త రిలీఫ్ ఇస్తున్నారు. తర్వాత శుక్రుడు యోగిస్తున్నాడు. సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తున్నారు. అయితే కుజుడు వ్యయస్థానంలో సంచారం కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ గురుబలం అనేది ఎక్కువగా ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే సూచనలు, ఏదైనా శుభ కార్యక్రమాలకి వెళ్ళే సూచనలు, సంతానం ద్వారా మనకి మంచి ఫలితాలు వచ్చే సూచనలు, మీకు గుర్తింపు రావడము, సమాజంలో మంచి గుర్తింపు, నేమ్ అండ్ ఫేమ్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే దశమాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో ఉండడం అనేది ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దూరపు ప్రయాణాలు చేసే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాస్త ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. సంతానం విషయంలో ఖర్చులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వాటిని సఫలీకృతం చేసుకునే ఒక ప్రయత్నం చేసుకుంటారు. అయితే నవమస్థానంలో ఉంటున్న రాహువు, నవమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. గురువు గారు నవమాధిపతి అయ్యి లాభస్థానంలో ఉండడం ఎక్సలెంట్గా ఉంటుంది ట్రాన్సిషన్. అయితే రాహు నవమస్థానంలో ఉండడము, అక్కడ ఈ ఒక సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత తృతీయానికి వెళ్ళి సూర్యుడు సంచారం కేతువుతో కలవడము, నవమస్థానాన్ని చూడడము, అక్కడ పితృదోషం లాంటిది రావడానికి ముఖ్యంగా సూర్యుడితో కేతు, రాహు, శని కలిస్తేనే పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది. సో తండ్రికి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు రాకుండా చూసుకోండి. తండ్రికి తరపున బంధువులు కావచ్చు, మీ పెదనాన్న కావచ్చు, చిన్నాయన కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఆరోగ్యం విషయంలో ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పని కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత. సో ఇలాంటి సిచ్యుయేషన్ కాస్త అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఎన్ని ఉన్నప్పటికీ గురుగ్రహం ఒక్కరు చాలా బాగున్నారు. గురువు దృష్టి కూడా కేతు, సూర్యుల మీద ఉంటుంది కాబట్టి వాటిని తట్టుకొని నిలదొక్కునే ప్రయత్నంలో మీరు సఫలీకృతం అవుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగం విషయంలో కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, టెన్షన్స్ ఎక్కువ ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క మాసంలో. తర్వాత భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కుటుంబ వ్యక్తులకి లేదా కుటుంబం నుంచి దూరంగా వెళ్ళడము, ఇలాంటివి, అంటే ఏదో ఒక ఉద్యోగం విషయంలో ఎక్కడో ఒక చోటు మీరు వెళ్ళడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యుయేషన్ కర్కాటక రాశి వాళ్ళకి మొత్తానికి 70% శుభ ఫలితాలు ఉన్నాయి. ఇంకా 30% మాత్రమే కాస్త నెగిటివ్గా ఉంటుంది. తండ్రికి సంబంధించిన విషయంలో ఆటంకాలు వచ్చే సూచనలు ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలకి ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఇలాంటివి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కాకులకు, కుక్కలకు ఆహారాన్ని, నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమానికి వెళ్ళి వృద్ధాశ్రమంలో మీకు తగిన సహాయ సహకారాలని అందించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ప్రతిరోజు మానకుండా కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.